ఆదివాసీలు ఆందోళనకు దిగారు. తాము నివాసముంటున్నటువంటి కొమరంభీం కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. తమ కాలనీలో త్రాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటుగా తమకు విద్యుత్ సరఫరా లేదని వాపోయారు. ప్రభుత్వం వెంటనే తమ ప్రాంతాలలో త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించి విద్యుత్ సరఫరా కొనసాగించాలి అని డిమాండ్ చేశారు. దీంతో పాటుగా ఇళ్లు లేని వారికి ఇళ్ల స్థలాలు కూడా కేటాయించాలన్నారు. జాబ్ మీద ఇదే కాలం అయిపోయినాక ఆ కోర్టులో మరి ఇప్పుడు మన తెలంగాణలో లేరు. మరి ఇవాళ మళ్ళీ నక్సలైట్లుగా తయారమ్మంటున్నారు ఎంతమందిని. లేకపోతే మరి మార్గం లేదు ఇక మాకు. అంటే చనిపోమంటున్నారా? ఆదివాసులను ఏం చేయాలనుకుంటున్నారో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ కంది శ్రీనివాసరెడ్డి చెప్పాలి. మేము అసలు యాక్చువల్గా కంది శ్రీనివాసరెడ్డిని ఆఫీసును ముట్టడి చేయాలనుకున్నాం. ఎందుకంటే ఆయన సూత్రధారి ఇక్కడ. కనీసం మరి ఆయన ఇక్కడ ఒక్కసారి కూడా మా కాలనీకి రాచి పరికలించలేదు. 100 సార్లు ప్రయత్నం చేసినాం. మా తప్పేమన్నా ఉన్నదా? ఇవాళ మేము 10ల సంఖ్యలో హైదరాబాద్ పోయినాం. సీతక్కని కలిసినాం, దండాలు పెట్టినాం. ఇవాళ సీఎండి గారికి కూడా సీతక్క గారు రాసింది లెటర్లు, మీకు మీడియాకు కూడా పెట్టిన నేను. మరి ఇంకేం కావాలి? మేము ఏం చేయాలి? మాకైతే చదువు రాదు, చదువుకోలేదు పెద్దగా. ఇప్పుడే వీళ్ళు నేర్చుకుంటున్నాం. మరి భారత రాజ్యాంగం నేర్చుకుంటున్నాం. అంటే భారత రాజ్యాంగం చదవండి, ఆదివాసీ హక్కులను కాపాడండి అని ఎన్నోసార్లు కూడా మెమోరాండాలు ఇచ్చినాం. ఏం చేస్తున్నారు? ఏది కాపాడుతున్నారు? ఒకసారి ప్రభుత్వం చెప్పాలి. పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు పాయల్ శంకర్ పెద్ద మాటలు మాట్లాడిండు మొన్న. మరి ఇక్కడ నీకు ఆదివాసులు కనబడతలేరా? గణేష్ మీద విజిట్ చేసి వచ్చి మొత్తం నేను అసెంబ్లీలో మాట్లాడతాం మీ కాలనీ గురించి అని మాట్లాడిండా? కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడిండా? మరి ఇప్పుడు మన తెలంగాణలో లేరు. మరి ఇవాళ మళ్ళీ నక్సలైట్లుగా తయారమ్మంటున్నారు.